నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మన తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ సర్కిల్లో మోస్ట్ సెన్సేషనల్ పర్సన్ టి తాటికొండ రాజయ్య గారు. ఏంటి తాటికొండ రాజయ్య గారు ఎప్పుడు చూసినా వివాదంలోనే ఎందుకుంటారు? ఏంటి కావాలనే వివాదంలో ఉంటారా? కావాలనే కాంట్రవర్సీ అలాంటి స్టేట్మెంట్స్ ఏమైనా ఇస్తారా? మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తాటికొండ రాజయ్య గారు ఉన్నారు. తెలంగాణ మొదటి ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ అన్న. థ్యాంక్ యూ విష్ ద సేమ్ పవన్. అన్న మీకు మీ సిబ్బంది మొత్తానికి కూడా నూతన సంవత్సరం. థ్యాంక్ యూ అన్న. అన్న, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎట్లుందన్న ఫీలింగ్? ఇట్స్ హిస్టారికల్ ఈవెంట్. సో హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే ప్రతి ఒక్కరు గ్రూప్ 1 నుండి మొదలు పెడితే గ్రూప్ 4 వరకు అందరూ డాక్టర్ రాజయ్య అని రాయవలసిందే. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మై లైఫ్. ఇట్స్ ఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. సో నేను చేసిన త్యాగానికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 15 ఏళ్ళ సీనియారిటీ కాంగ్రెస్ పార్టీలు ఉన్న కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న సో ఆనాడు మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసము ఆనాడు ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల సరే అంతకుముందు సదాలక్ష్మి కూడా ఒక మాదిగ మహిళ రాజీనామా చేసింది. అప్పుడు తెలంగాణ రాలే. కానీ నేను మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడు అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టేందుకు ఆ గౌరవం దక్కింది. ఎందుకంటే ఎప్పుడైతే రాజీనామా చేసి ఎన్నికలకు పోయానో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 33,000 మెజార్టీతో గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి అవకాశం వచ్చింది. అప్పటి వరకు డాక్టర్ రాజయ్య, తాటికొండ రాజయ్య ఉన్న పేరు తెలంగాణ రాజన్నగా పేరు మారింది. ఎందుకంటే తెలంగాణ మొత్తంలో అత్యధికులు దళితులు, అంటే మాదిగలు. ఒక మాటలో చెప్పాలంటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేను ఏ నియోజకవర్గం పోయినా, ఏ జిల్లా పోయినా, ఏ ప్రాంతానికి పోయినా కూడా వాళ్ళందరూ కూడా మా రాజన్న వచ్చిండు అని మర్చిపోయి రాజన్న కథం తెలంగాణ రాజన్న. సో తెలంగాణ రాజన్న అంటే సెంటిమెంట్. అదొక రాజన్న అనేది రాజన్న ఓ రాజన్న అని పాట ఉండడం కానీ, తెలంగాణలో రాజన్న అనేది ఒకటి ఆత్మీయతను పంచుకునే విధంగా ఉంటుంది. అందులో మళ్ళీ మాదిగ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ధూమ్ధామ్ కళాకారులు, పాటలు రాసేటోళ్ళు, ఎగిరేటోళ్ళు, దున్కటోళ్ళు, డప్పు కొట్టేటోళ్ళు, పాటలు రాసే వాళ్ళ కంచెలు అందరూ కూడా 90% మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సో ఆ రకంగా నన్ను బాగా ఓన్ చేసుకోవడంతో పాటు ఇక నిజంగా ఎక్కడికి పోయినా కూడా మహారాజన్ అనేది బాగా తీసుకొచ్చి ఆ రకంగా వచ్చింది. అందుకనే కాకి లెక్క కలకాలం కాకుండా కోకి లెక్క కొన్నాళ్ళు. సో మనం ఉన్న సమయము ఏ జిల్లాకి పోయినా కూడా జిల్లా వాసులు ఇప్పటికి కూడా మర్చిపోకుండా ఆయా జిల్లాలలో అప్పుడున్న పరిస్థితుల మీద చేసి అభివృద్ధి చేయగలిగినాం. అన్నిటికంటే లైఫ్ టైం అచీవ్మెంట్ ఏంటంటే నేను పుట్టిన జిల్లా లేదా నేను చదువుకున్న కాకతీయ మెడికల్ కాలేజ్ లేదా వరంగల్కి హెల్త్ యూనివర్సిటీ తీసుకుపోవడానికి నిజంగా ఆల్మోస్ట్ కాన్పునొప్పులు పడ్డంత పని అయింది. ఎందుకంటే అప్పుడప్పుడే తెలంగాణ ఏర్పడ్డది. 6 నెలల లోపే ఒక యూనివర్సిటీ ఇవ్వడం, ఎందుకంటే ఇంకా బడ్జెట్ కూడా కరెక్ట్గా మనము ఇవ్వని సమయంలోనే మనము కొత్త బడ్జెట్ రాకముందే హెల్త్ యూనివర్సిటీని తీసుకురాగలిగినాం. అదేవిధంగా కళాక్షేత్రాన్ని తీసుకురాగలిగినాం. అదేవిధంగా 150 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్కి తీసుకురాగలిగినాం. నేను పిల్లల డాక్టర్గా పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎంజిఎం హాస్పిటల్కి దాదాపు 23 కోట్లతో 50 బెడెడ్ హాస్పిటల్ కూడా మంజూరు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకమైన వ్యక్తి నో టైంలో కాకి లెక్క కలకాలం కాకుండా కోకిల్ లెక్క కొన్నాళ్ళు అన్నట్టు ఆ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని జిల్లాలకు పరిచయం విధంగా హాస్పిటల్ నిద్ర అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి నిద్రావస్థలో ఉన్న వైద్య రంగాన్ని మొత్తం కూడా ఒక్కసారి మేల్కొల్పి ఎర్రగోలి, తెల్లగోలి, పచ్చగోలి అన్న కాంచెల్లి వారం రోజులకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, అన్ని రకాల పరీక్షలు చేయాలి అనేది ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ అని పెట్టేసి అన్ని రకాల పరీక్షలు ప్రభుత్వం చేసే కాడికి న్యూట్రిషన్ కిట్ ఇచ్చే దగ్గరికి, కేసీఆర్ కిట్ ఇచ్చే దగ్గరికి ఆ రోజు మనం తయారు చేసిన ప్రణాళికలు ఇప్పటివరకు. అన్న, దాదాపు 1997 నుంచి మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. అప్పుడున్న ఫైర్ ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు 26-20 ఏళ్ళ ఏంటి ఆ ఎనర్జీ మీలో ఉందా, లేక అపోజిషన్ వాళ్ళ అది చూస్తారు లేక ఎన్నిగా? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకోసం అంటే నేను ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడిని కాదు, నేను ప్రజానాయకుడిని. సో నా
రాజకీయ అరంగేట్రమే సామాజిక కోణంలో మాదిగ దండోరా ఉద్యమం ద్వారా నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఎన్టీ రామారావు గారు టీడీపీలోకి రమ్మని 94లో నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నాకు రాజకీయాలు ఇష్టం లేదని వెళ్ళలేదు, ఎందుకంటే ఐ హ్యావ్ మై ఓన్ ప్రొఫెషన్. డాక్టర్గా నాకు మంచి తృప్తికరమైన ప్లేస్మెంట్ ఉంది నాకు వరంగల్లో. ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్, కాబట్టి నేను వైద్య వృత్తిలోనే ఉంటానని చెప్పాను. తర్వాత దత్తాత్రేయ గారు అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, వారు కూడా స్వయంగా వారే మా ఇంటికి వచ్చిన వారైతే. వీరేమో వాళ్ళ అల్లుని పంపించాడు ఎన్టీ రామారావు, ఆయనేమో చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు కాదు, అల్లుడు దగ్గుబాటి పురంధేశ్వరి వాళ్ళ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరం. ఎందుకంటే ఆయన కాకతీయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అన్నట్టు. సో ఆ రకంగా ఆయనను ఎన్టీ రామారావు గారు పంపించారు. దత్తాత్రేయ గారు స్వయంగా వచ్చి బీజేపీకి రండి, 94లో బీజేపీ టీడీపీ అలయన్స్ కాబోతుంది, అధికారంలోకి వస్తాము, మా పార్టీ నుండి ఒక్క మంత్రి పదవి అయినా అది నీకే ఇస్తామని చెప్పేసి దత్తాత్రేయ మొదట్లోనే. ఎందుకంటే ఎట్లాగూ అలయన్స్లో మాకు ఒక్క మంత్రి పదవిని ఇస్తారు, బీయింగ్ ఎడ్యుకేటెడ్ మీకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఇద్దరు కూడా అన్నా కూడా నేను ఆ రోజు జస్ట్ సింపుల్గా త్రోసిపుచ్చిన. నేను త్రోసిపుచ్చడం వల్లనే ఆ సీటు కడియం శ్రేయకి రావడం జరిగింది 94లో. సో అప్పటి నుండి కూడా ఇంకా తర్వాత 94లోనే తెలంగాణ దండోరా ఉద్యమం రావడం, కృష్ణమాదిగ నాయకత్వంలో ఈదుమూడిలో మొదలు పెట్టేసి జూలై 7వ తారీఖు అట్లా. సో అప్పటి నుండి అక్కడ ఎందుకోసం అంటే డాక్టర్గా నేను వరంగల్ జిల్లాలోనే ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్. అప్పటి వరకు పిల్లల దవాఖానాలు లేవు, అంటే క్లినిక్స్ ఉంటాయి కానీ నర్సింగ్ హోమ్ లేవు. నేను ఫస్ట్ టైం నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసి అందరికంటే ఎక్కువ ఓపీ చూసి ప్రజా వైద్యుడిగా మంచి పేరు, జాతీయ అట్లా గొప్పగా అప్పటికి అనేక అవార్డులు, పంచరత్న అవార్డు అని, నవరత్న అవార్డులని, అక్కడ ఉన్న అవార్డులన్నీ ఏ అవార్డు వచ్చినా కూడా డాక్టర్ ఫీల్డ్లో నాకే రావాలని అంత గొప్పగా, బీయింగ్ ఎస్సీ మాదిగా అయినప్పటికీ ఐ వాజ్ కాంపిటీటింగ్ విత్ ఎనీబడి వైద్య వృత్తిలో. సో అట్లా ఉండడం వల్లనే ఇప్పటికి కూడా మీరు అన్నట్టు అప్పటి నుండి ఇప్పటివరకు ఆ చరిష్మ. ఎందుకంటే నేను రాజకీయాలు అంటేనేమో ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ఉంటాయి, ప్రజానాయకుడికి ఓన్లీ సేవ చేసుకుంటూ పోవడమే ఉంటుంది. అంటే తాటికొండ రాజయ్య ఏమున్నా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ముక్కుసూటి మనిషి కాబట్టి కాంట్రవర్సీ స్టేట్మెంట్ లేదంటే డైరెక్ట్ అటాక్ ఉంటాయి. సో కాంట్రవర్సీ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు ప్రతిపక్షం నేను అంటే మన అపోనెంట్ ఎప్పుడైతే గట్టిగా ఉంటాడో, ఇప్పుడు వేరే రాజు అనుకోండి, ఒక రాజు మీద మనము గెలవాలనుకున్నప్పుడు ఆ రాజు కంటే మన దగ్గర అస్త్రాలు ఎక్కువ ఉండాలి, ఆయుధాలు ఎక్కువ ఉండాలి, ఉపాయాలు ఎక్కువ ఉండాలి కదా. సో ఎదుటివాడు గట్టి శత్రువు అయినప్పుడు ఆయనకంటే ఇప్పుడు 10,000 సైన్యం ఉంటే నేను 15,000 మంది సైన్యాన్ని తయారు చేసుకోవాలి అనుకో. సో దానికి పరాకాష్ట కడియం శ్రేరి అంత రాజకీయ ఉద్దండుడైనా కూడా ఆయన కంటే ముందుగా నేను డిప్యూటీ సీఎం కాగలిగాను. అంటే మనం తీసుకునే కార్యాచరణతోటి ఆయన అప్పటికే 4 సార్లు 10 సంవత్సరాల్లో కాదు 4 సార్లు నేను 4 సార్లు కంటిన్యూస్ గెలిచిన, ఆయన 4 సార్లు గెలిచిన మధ్యలో ఓడిపోతూ గెలుస్తూ అట్లా వచ్చిండు. సో మా ఇద్దరి సమబుద్ధి లెక్క ఉండే క్రమంలో నేను ప్రజా జీవితంలో చాలా ముందుకెళ్ళిపోవడం, సామాజిక ఉద్యమంలో ముందుకెళ్ళిపోవడం, అంబేద్కరిజాన్ని ప్రచారం చేయడంలో ముందుకెళ్ళిపోవడము, తెలంగాణ ఉద్యమంలో ముందుకెళ్ళిపోవడం, అనేక సామాజిక అంశాలను ఎత్తుకోవడం వల్ల ప్రజాదరణ ఎక్కువ ఉన్నది. సో ఇక ఎట్లాగూ చెట్టుకు కాయలు ఎక్కున్నప్పుడు కొంచెం దెబ్బలు కూడా తగులుతుండే కదా, వాటన్నిటికీ వెరవకుండా అదే స్థాయిలో మళ్ళీ ముందుకెళ్ళిపోయే క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్నట్టు అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వదిలిపెట్టిపోవడం వల్లనే ఆయన కంటే ముందు నేను మరి ఉప ముఖ్యమంత్రి అయినా. మొదట్లో మీరు 2011లో ముఖ్యం 2009 మహాకూటమి, టీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం నలుగురు ఉండగా నేను కాంగ్రెస్ నుంచి వెళ్ళి 12,000 మెజార్టీతో గెలవడం జరిగింది. 6 నుంచి 18 వరకు ఎమ్మెల్యే. సో 2004 నుంచి వెళ్ళి ఇక ప్రభుత్వంలో ఉన్నట్టే యూపీఏ గవర్నమెంట్ నేను కాంగ్రెస్ లో ఉన్నాను. సో తర్వాత 9లో కాంగ్రెస్ నుంచి వెళ్ళి గెలిచాను, 12లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఫస్ట్ టైం గెలిచాను, మళ్ళీ 14లో మూడోసారి, 4వసారి 18లో, మొత్తం 4 సార్లు కంటిన్యూస్ గా గెలవడం జరిగింది. అంటే దాదాపు 26 ఏళ్ళు అటు కడియం శ్రీగారు గారు మీరు ఒకే నియోజకవర్గంలో పోటాపోటీగా నడుస్తున్నప్పుడు ఒక పార్టీలోకి వచ్చినప్పుడు ఆ ఇమ్డగల్ గారు ఒక పార్టీలో, అటు కడియం శ్రీ గారు ఒక బీఆర్ఎస్ పార్టీలో, మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా కేసీఆర్కి ఏమైనా సలహా ఇచ్చారా? శ్రీగారి ఫ్యూచర్ ఉంటాడో పార్టీ నుంచి వెళ్ళిపోతాడా అని ఇట్లాంటి ఏమైనా సలహాలు ఇచ్చారు అప్పుడే? అంటే తప్పకుండా ఏమైంది, ఇప్పుడు ముందుగానేమో మొదటి 10 సంవత్సరాలు ఈ వాజ్ ఇన్ టీడీపీ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీలో దండోరాలో ఉన్నాను, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను.
ఆయన అప్పుడు ముందుగా మార్కెట్ శాఖ మంత్రి అయిండు, తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయిండు, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిండు, తర్వాత ఇరిగేషన్ మంత్రి అయిండు టీడీపీలో ఉన్నప్పుడే. ఈ వాజ్ సింగిల్ మినిస్టర్ ఫ్రమ్ వరంగల్ డిస్ట్రిక్ట్. అంటే అంత మొనోపోలి ఉండే, అందుకని ఆయన ఆడింది ఆట పాడింది పాట లేకుండే. అలాంటి నాయకుడిని ఎదుర్కొంటూ అనేక ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన మీద మరి గట్టిగా పోరాటం చేయడం వల్లనే 2009 వరకు వచ్చే వరకు నా ముందు అప్పుడు 2000 నాకు ఫస్ట్ కేసీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 99 పిలిచి సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో జాయిన్ చేసుకొని నాకు 99లో ఫస్ట్ టైం టికెట్ ఇచ్చిండు. సో అప్పుడు గెలిచే క్రమంలో మొత్తము ఇక సరే వేరే ఎక్కడ ఎంత ఖర్చు పెట్టిందో అవిభక్త వరంగల్ జిల్లాలో అందరికంటే ఎక్కువ ఖర్చు పెట్టింది రేవూరు ప్రకాష్ రెడ్డి దయాకర్రావు కాదు, కడియం శ్రీహరి ఓటుకి 500 ఇచ్చిండు ఆ రోజులలో 99లో. అంటే అప్పటికే రాజయ్య గెలిచిపోతున్నాడు అని చంద్రబాబు నాయుడు హెచ్చరించి నువ్వు ఏం చేస్తావో తెలియదు అంటే అప్పటికప్పుడు 500 ఓటుకి ఇచ్చేసి ఆ రకంగా 4465 ఓట్లతో ఫస్ట్ టైం నా మీద గెలిచిండు. ఇక సాగు తప్పి కన్నులు ఇట్లా పడ్డాడు. మళ్ళీ 2004లో విజయరామారావుకు టీఆర్ఎస్ అలయన్స్లో పోయింది. మళ్ళీ 2008లో బై ఎలక్షన్ వచ్చింది, విజయరామారావు రాజీనామా చేయడం వల్ల. అప్పుడు మళ్ళీ 4112 ఓట్లతో గెలిచినాం. అంటే ఆయనేమో త్యాగం చేసి రాజీనామా చేసిండు. మళ్ళీ కడియం శ్రీహరి ఆయన ఎప్పుడు కూడా డబ్బులతోనే గెలుస్తుంటారు. అంటే 100%. ఓన్లీ రాజకీయ కోణంలో డబ్బులు ఈవెన్ అగ్రకులాల కంటే కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాడు. 2000 ఎంతమంది చెప్పినట్టు 8లో కూడా దాదాపు మనం 38-40 లక్షలు ఖర్చు పెడితే ఆయన దగ్గర 3-4 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి. కంపారిజన్ ఉండదు ఆయన ఖర్చు పెట్టేదానికి. అట్లా బాగా ఖర్చు పెట్టడం వల్ల 4112 ఓట్లతో నా మీద రెండోసారి గెలిచింది. నాకు ఏమి కసి లక్ష్యం ఉండనంటే కడియం శ్రీహరి నా మీద 2 సార్లు గెలిచాడు. నేను గెలిస్తే ఆ 2 సార్లను అధిగమించిన మెజార్టీతో గెలవాలని నా. మీరేమైనా ఖర్చు పెట్టారు మీరు కూడా? డెఫినెట్గా నేను చెప్పిన ఖర్చు ఎంత 40 లక్షలు 45 లక్షలు నాది ఉంటే 5 కోట్లు 6 కోట్లు ఆయన పెట్టే పరిస్థితి. సో అట్లా నేను మొదటిసారి ఆయన మీద గెలిచినప్పుడు 12,000తో గెలిచిన. అంటే 8,000 కదా ఆయన గెలిచింది. అంటే అధిగమించి గెలవడం అంటే 3 అంతలు మెజార్టీతో 12,000తో గెలిచిన. 3 అంతలు డబ్బులు ఖర్చు పెట్టినట్టు ఇప్పుడు మీరు. ఆయన ఖర్చు పెట్టిండు కానీ గెలుపు మాత్రమే నాకు వచ్చింది. మళ్ళీ దెబ్బ మీద దెబ్బ కొట్టాలని మళ్ళీ ఆయన టీడీపీ నుంచి నిలబడ్డాడు, నేను టీఆర్ఎస్ పార్టీ నిలబడ్డా. మళ్ళీ 33 మెజార్టీతో గెలిచిన. అంటే 11-12,000 కానీ మళ్ళీ 3 రెట్లతోటి 33,000 మెజార్టీతో గెలిచిన. మళ్ళీ 2014లో 58,000 మెజార్టీతో గెలిచిన. మొన్న 18లో మళ్ళీ 37,000 మెజార్టీతో గెలవడం. అంటే ప్రజాదరణ అనేది ఇట్లుంది. కడియం శ్రీహరి ఇప్పటి వరకు మొన్న గెలిచింది 8,000 తోటి, అంతకుముందు 4,000 తోటి, అంతకుముందు 4,000 తోటి. అంటే ఆయన మెజార్టీ గది. అంటే ఓన్లీ పార్టీ మీద బయటపడుతుంది. టీడీపీలో గెలిచినప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చేటప్పుడు మీరు కేసీఆర్ గారు అప్పటికి టీఆర్ఎస్లో సీనియర్ లీడర్గా మీరు ఉన్నారు. మేము ఆట అధిష్టానం అంతా కొంత ఈ పరిస్థితి కనిపిస్తుంది. శ్రీహరి గారి గురించి ఏమో చెప్పే ప్రయత్నం చేశారా? వస్తే అటు వెళ్తాడో ఇటు వెళ్తాడో పాములు ఎక్క కాటేసే అవకాశాలు ఉన్నాయని అప్పుడు ఏమైనా చెప్పే అవకాశాలు ఉండేనా? నేను ఎప్పుడైనా కూడా ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా వేయను. అట్లని వి షుడ్ హ్యావ్ కాంపిటేటివ్ స్పిరిట్. ఏదో అనామకును మిన్నో బలహీనుని మిన్నో పోటీ పడాలన్న ఆలోచన ఎప్పుడు ఉండదు. ఒకవేళ కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీలకు వస్తే రాని ఆయన మీద అప్పర్ హ్యాండ్ నేనే ఉంటాను అనే ఒక ఆత్మవిశ్వాసం. మీరు మనసులో అని అనుకున్నారా శ్రీహరి ఎప్పటికీ ఎటుగాల సడు పోతాడు అని ఎప్పుడైనా అనుకున్నారు? అంటే అప్పటి వరకు జరిగిన సందర్భం ఏంది, నేనేమో త్యాగం చేసి టీఆర్ఎస్ పార్టీలకు పోయినా. అంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను టీఆర్ఎస్ పార్టీ. ఈయన తెలంగాణ వచ్చిన తర్వాత 2014 2 నెలల ముందు ఆయన అవకాశవాదంగా వచ్చిండు. అవకాశవాదంగా రాగానే మొత్తము ఇద్దరం కూడా ఎమ్మెల్యే టికెట్, నేను ఎమ్మెల్యే అయితే ఆయన కూడా ఎమ్మెల్యే కడితే అంటే గణపూర్. నేనేమంటాను, నేను త్యాగం చేసి వచ్చినా నాకు ఎమ్మెల్యే టికెట్. నేనంటే కేసీఆర్ గారు మన ఇద్దరం సమకాలికలము, మనం టీడీపీలో పనిచేసినాము, నాకు చాలా దగ్గర నాకే ఇస్తాడని ప్రచారం చేసుకునే క్రమం. కానీ కేసీఆర్ గారు అప్పుడు డాక్టర్ రాజయ్య త్యాగం చేసిండు, పదవి వదిలిపెట్టొచ్చిండు అని చెప్పేసి నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా అప్పుడు 58,000 మెజార్టీతో గెలిచిన అప్పుడే డిప్యూటీ సీఎం కావడం జరిగింది. మళ్ళీ 2018లో మళ్ళీ కడియం శ్రీహరి మళ్ళీ అడ్డొచ్చిండు నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే. 2018లో కూడా మళ్ళీ నాకే ఇచ్చిండు. మొన్న 23లో కూడా మళ్ళీ కడియం శ్రీహరికి నాకు ఇద్దరి మధ్యలో ఎమ్మెల్యే టికెట్ పోటీ ఉండే. సో అప్పుడు బ్లాక్ మెయిల్ చేసిండు కడియం శ్రీహరి. ఏమని బ్లాక్ మెయిల్ చేసిండు, 2014లో నేను అడిగినా నాకు ఇవ్వలేదు, 2018లో నేను అడిగినా నాకు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా మొదటి 10 స్థానాలు గెలిచే దాంట్లో గణపురం ఉన్నది, సో మీరు మళ్ళీ రాజయ్యకి ఇస్తారు, మీరు ఇస్తే ఇచ్చుకోండి, నేను నా బిడ్డ ఇద్దరం కలిసి కాంగ్రెస్ పోతామని అప్పుడే బ్లాక్ మెయిల్ చేస్తే. గెలిచిన తర్వాత కూడా పోయిండు కదా మరి. పోయిండు కానీ ముందు బ్లాక్ మెయిల్ చేస్తే
అంటే సారీ బ్లాక్మెయిల్ చేయడం వల్ల కేసీఆర్ గారు ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఓ ఎక్స్ డిప్యూటీ సీఎం, ఓ ఎంపీ, ఎమ్మెల్సీ, సీనియర్ లీడరు పార్టీ వదిలిపెడితే ఏమైనా నష్టం అవుతుంది. డాక్టర్ రాజయ్య సౌమ్యుడు మనం చెప్పినట్టు ఏంటంటే నాకు రైతు సమితి చైర్మన్ ఇచ్చేసి రేపు ఎమ్మెల్సీ అవుతుంది, మనం గవర్నమెంట్ 100% వస్తాం, ఎమ్మెల్సీ మంత్రి అవుతారు, లేదు నీకు ఎమ్మెల్సీ వద్దని అంటే ఎంపీగా నిలబడతారని నన్ను పెట్టేసి నాకు జనగం ఇన్ఛార్జ్ ఇచ్చి పల్ల రాజశేఖర గారికి గెలిపించాలి, గన్పూర్ గెలిపించాలి, నాకు 2 ఇన్ఛార్జీలు ఇచ్చేసి. సో దాంతో అభ్యక్త వరంగల్ జిల్లాలో ఓన్లీ జనగాం, గన్పూర్ గెలిచింది. అంటే దట్ ఈస్ ద పబ్లిక్ రిలేషన్. నాకు 2 నియోజకవర్గాల్లో 2 ఎమ్మెల్యేలు గెలిపించిన రాజయ్య అంటే 100% అది. ఇప్పుడు మొత్తం తెలంగాణ మొత్తానికి కూడా జరిగింది. అభ్యక్త వరంగల్లో 12 ఉంటాయి, మిగతా 10 ఓడిపోయినాయి. ఈ 2 గెలవడానికి అక్కడ నా ఇంపాక్ట్ 12 ఏళ్ళ ఇంపాక్ట్. జనగాం ఏమో నేను ప్రచారం చేసిన విధానం, ప్రజలను ఓన్ చేసుకునే విధానం, గతంలో పరిచయాలతో. సో ఆ రకంగా అప్పుడు బ్లాక్మెయిల్ చేసాం. అయితే తర్వాత మళ్ళీ ఏమైంది, అయినా సరే 8,000 మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రేణి గెలిచాడు. గెలిచిన తర్వాత 2 నెలలు 3 నెలలు కానీ మళ్ళీ ఎంపీ ఎన్నికలు వచ్చారు, మళ్ళీ బిడ్డకు కావాలనిపోయింది. అరే ఇదేమో నాకు కేసీఆర్ హామీ ఇచ్చిండు, ప్రభుత్వం పోయింది, ఉన్న రైతు సమితి పోయింది, తర్వాత ఎమ్మెల్సీ రాలేదు ఎందుకంటే ప్రభుత్వం లేదు కాబట్టి, తర్వాత ఉన్న ఎంపీ కూడా మళ్ళీ కడియం శ్రేణి బ్లాక్మెయిల్ చేస్తే మళ్ళీ కేసీఆర్ కడియం శ్రేణి అదే కేసీఆర్ గారు మళ్ళీ కడియం శ్రేణి ఉచ్చులో పడి మళ్ళీ ఆమెకే టికెట్ అని అనౌన్స్ చేసిన. మొత్తం వరంగల్ వాళ్ళందరూ తీసుకొని కేసీఆర్ దగ్గర పోవడం, అంతా మాట్లాడే కథ అయిపోయింది. మేమందరం సపోర్ట్ చేస్తామన్నారు. కథ అయిపోయిన తర్వాత ఇంటికి పోయి బీఫామ్ తీసుకొని పార్టీ ఫండ్ కూడా తీసుకొని మంచిగా కేసీఆర్తో భోజనం చేసి కథం ఏళ్ళు వచ్చేసి రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయే పరిస్థితి అయింది. సో అక్కడ కేసీఆర్ అప్పుడు రియలైజ్ అయ్యింది, అంటే భరించలేని బాధ. అప్పుడు మళ్ళీ నాకు కాల్ వచ్చేసి రాజయ్య నువ్వు రావాలి, సంగతి ఇట్లా అట్లా, నువ్వు ఎట్టి పరిస్థితిలో గన్పూర్లో ఇన్ఛార్జ్ తీసుకుని గెలవాలి, ఎంపీకి సుధీర్కి ఇస్తున్నాము, నువ్వు స్టార్ క్యాంపెయిన్గా అక్కడ చేయండి. అంటే ఒబీడియన్సీ అనే దానికి ఒకటేమో ముందు తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యే పదవికి అదొక త్యాగం, రెండోసారి ఉప ముఖ్యమంత్రి తీసేసినా కూడా విధేయుడిగా ఉండి కేసీఆర్ నాయకత్వాన్ని బలపడతారు 2. మూడోది ఎమ్మెల్యే టికెట్ రాకున్నా పళ్ళ రాష్ట్రాన్ని గెలిపడానికి గణపూర్లో కడియం శ్రేయానికి త్యాగం చేసిన. 4వది ఎంపీ టికెట్ రాకుండా ఎంపీ కోసం స్టార్ క్యాంపెయిన్ గానే ఉండి 7 నియోజకవర్గాలు తిరిగిన. అంటే ప్రధానంగా మీకు 2003లో టికెట్ రాకపోవడానికి కారణం శ్రీఆర్ గారు అని చెప్పారు. ఒకవైపు ఇటు మహిళల 2023లో ఇటు మహిళలను కూడా మీ పైన అసత్య ప్రచారాలు కూడా మీ పైన ఉసిగొల్పడం జరిగింది. నిజంగా అది అసత్య ప్రచారమేనా? 100% అసత్యమే కాకుండా దాని వెనక కడియం శ్రీ ఉన్నది అనేది కేవలం కడియం శ్రీ గారి 100% అయింది. సిపి ఆధ్వర్యంలో అక్కడ ఎంక్వైరీ, మహిళా కమిషన్ ఎంక్వైరీ అయిపోయింది, కంప్లీట్ జీరో. ఓన్లీ మీడియా హైక్ చేయడం వల్ల తర్వాత ఇంకా ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు చేసిన రిపోర్ట్ వచ్చింది, దేర్ ఇన్స్ మ్యాటర్ అంత. ఇప్పుడు అంతా కూడా సమస్యపోయింది. ఇప్పుడు వాళ్ళే బయటకు వచ్చి, ఎవరైతే ఆ విక్టిమ్ ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని అని చూసుకుంటారు, పిల్లలు చదివిస్తానన్నాడు, మాకు ఇన్ని ఇస్తానన్నాడు, అన్ని ఇస్తానని ఏమి ఇవ్వలేదు, పోతే ఎల్లగొట్టిండు అని చెప్పేసి మొన్న వారం 10 రోజుల కింద జరిగిన మాట. వాళ్ళ అమ్మ చనిపోయింది, ప్రవీణ్ అని వాళ్ళ అమ్మ చనిపోతే కడియం శ్రీ దగ్గర పోతే ఇంటికంటే ఇళ్ళ కొట్టినాడు, మళ్ళీ ఇంకోసారి ఇటు రావద్దని చెప్పేసి. అంటే నిజం కొంచెం నిలకడ కొంచెం సమయం పడుతుంది, కానీ ఎప్పుడు న్యాయం అనేది గెలుస్తుంది, ఎప్పుడు న్యాయం అనేది నామోకాన్నే ఉన్నది. ఆ రోజు నుంచి లేదు. ఇప్పుడు చెప్పిన కదా 12,000 మెజార్టీ, 33,000 అయితే 58,000 అంటే 37,000 మెజార్టీ. ఎంతో ప్రజాదరణ ఉంటుంది తప్ప ఒక ఎస్సీ మాదిగ కమ్యూనిటీలో ఆ మెజార్టీ రావడం అంత ఈజీ కాదు, అందులో తక్కువ ఖర్చు పెట్టుకోండి. మళ్ళీ నిన్న ప్రధానంగా కడియం శ్రీహరి ఏదైతే కేసీఆర్ కుటుంబం పైన కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పైన పూర్తి ఎత్తున వెచ్చుకుపడడం జరిగింది కదా, దీన్ని ఎలా చూడొచ్చు? మీరు కూడా మీరైతే పర్వతగిరికి పంపే వరకు నేను నిద్రపోనని మీరు కూడా పెద్ద ఎత్తున సవాల్ చేయడం జరిగింది. ఏంటి పోటాపోటీ నడుస్తుందా స్టేషన్ గన్పూర్లో? ఇప్పుడు చెడపకురా చెడదవు అనే ఒక సామెత ఉంటుంది. ఆయన ఉండకాడ ఉండేప్పుడు కాదు, అంటే మామూలు కుమ్మరి పురుగు అంటారు. మామూలుగా ఊర్లలో పొలాలలో వ్యవసాయం చేసేవాళ్ళు కుమ్మరి పురుగు అంటారు. మొత్తం తులుసుకుంటూ ఇట్లా చేస్తారు. మొత్తం ఉన్నోడు ఉండకుండా ఇలా ఆయన ముఖం ఎత్తుకొని తిరగలేని పరిస్థితి. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ముందు సీట్లో కూర్చున్నట్టు, ఇవాళ కాంగ్రెస్ పోయిన తర్వాత వెనక సీట్లో కూర్చుంటాడు. ఆయనను పోచారం శ్రీనివాసరెడ్డి ఇద్దరు వెనుక కూర్చొని ఆయన బెంచ్ మీద ఈయన బెంచ్ మీద మాట్లాడే పరిస్థితి. ఏం చేద్దామని ముచ్చట. సో అట్లా మోరల్గా వీక్ అయిపోయినా 100%. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి, బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి, ఇవాళ నీ అవకాశవాదం కోసం, నీ బిడ్డ కోసం రేవంత్ రెడ్డి ఇచ్చే పైసల కోసం పార్టీ మారి నువ్వు పోయినావు. ఇవాళ ఏ ఊరికి పోయినా కూడా నిన్ను గెలిపించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ, నిన్ను ఓడించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకుందాం. అంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నీకు దూరమే, బీఆర్ఎస్ వాళ్ళు దూరమే, ఊర్లలో తిరగలేని పరిస్థితి. కాబట్టి ఏం చేస్తున్నాడు,
అలివిగానే హామీలు ఇచ్చుకుంటా మొత్తం ఊరును అభివృద్ధి చేస్తా, కేసీఆర్ అది రేవంత్ రెడ్డి దగ్గర పోయి వేల కోట్ల రూపాయలు తీసుకొస్తా అని ఫ్లెక్స్లు బోర్డుల మీద అక్కడక్కడ రోడ్ల మీద ఫ్లెక్స్లు 1000 కోట్లతో అభివృద్ధి కానున్న గణపురం. మరి అభివృద్ధి కానున్న గవర్నమెంట్ నేను జియో పట్టుకొచ్చి ఒక పని తీసుకొచ్చినట్టు అర్థం ఉంటుంది. కానీ ఇప్పటికి ఒక తట్ట మట్టి తీయకుండా అభివృద్ధి చేస్తారు స్టేషన్ కనుకుంటారు. నాట్ ఓన్లీ గణపురమే కాదు, ఇవాళ అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది నువ్వు ఏ సోషల్ మీడియా చూసినా అన్ని 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, 420కి పైగా హామీలు ఇచ్చింది. మీరు ఇవన్నీ హామీలు ఇచ్చింది కదా వాళ్ళు, మీ మాటలోనే ఉంది కదా, హామీలే ఇచ్చింది కదా, నెరవేరుస్తా అంటున్నారు కాస్త కాదు కదా. ఇప్పుడు టిఆర్ఎస్ మొదట్లో ఉన్నప్పుడు మేనిఫెస్టోనే కాకుండా మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలు, రైతు బంధు పెట్టలే, రైతు భరోసా పెట్టలే, తర్వాత కళ్యాణ లక్ష్మి పెట్టలే, కేసీఆర్ కిట్లు పెట్టలే, ఉదాహరణకి న్యూట్రిషన్ కిట్ పెట్టలే, మిషన్ భగీరథ పెట్టలే, మిషన్ కాకతీయ పెట్టలే, ఇవన్నీ పెట్టకున్నా కూడా మనం అన్నీ అమలు చేయడం జరిగింది. ఇవాళ ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడు. కొత్త పథకాలు దేవుడేళ్ళు అవి ఉన్నాయే సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడు. మొదటిసారేమో ఒక నెల పెన్షన్ ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు ఇంత రైతు భరోసా అంటే రైతు బంధు రైతు భరోసా అని పెట్టిండు. నేను కేటీఆర్ గారు చెప్పిండు మొదటి 2023 వేసంగిలో 7,500 అంటే 5,000 మేము ఇచ్చిన 5,000 పోను 2,500 అవి, తర్వాత వానకాలము 7,500 ఇవి 7,500 అంటే 15,000 ప్లస్ 2,500 అంటే 17,500 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి రైతుకు బాకీ ఉన్న పరిస్థితి ఉన్నది. ఇక 2 ఎకరాలకు డబ్బులు, 3 ఎకరాలు త్రిబులు, 4 ఎకరాలకి ఆ రేట్లు వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థని కుదిపేసింది, కుదేలైపోయింది కాబట్టి మేము ఇవన్నీ అమలు చేయలేకపోతున్నాం అంటున్నారు. అంటే కాదు, నీకు హామీలు ఇచ్చినప్పుడు ఇవన్నీ నీకు తెలియదా? ఒకవేళ తీసుకొచ్చిన అప్పులు అనుకుందాం, మేమేమో 4,28,300 రూపాయలు 3,300 కోట్లు అని చెప్పేసి హరీష్ రావు గారు మొన్న ఆర్బీఐ రిపోర్టు అదంతా వచ్చిన తర్వాత పేపర్లో మొదటి పేజీ నిండి వచ్చింది, మొత్తం చెప్పిండు 4 లక్షల పైచిలకు. ఓకే, ఇవాళ సంవత్సరం కాలే, ఇవాళ మళ్ళీ 300 తీసుకుంటే మొన్న 138,117 కోట్లు, ఇప్పుడు మళ్ళీ 300 కోట్లు అంటే దగ్గర 40, అంటే 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిన ఒక సంవత్సరంలో. ఏం పని చేసినావు? మేము అప్పు తీసుకొచ్చినాం. ఉదాహరణకి మేము అప్పు తీసుకొచ్చి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ 45,000 కోట్లు, తర్వాత మిషన్ కాకతీయ 20,000 కోట్లు, తర్వాత ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు, తర్వాత అన్ని ప్రతి జిల్లాకు ఒక జిల్లా కలెక్టరేట్, సమీకృత కలెక్టరేట్లు, తర్వాత ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు, అంటే ఎన్ని రకాలుగా అభివృద్ధి అంటే చెప్పలేనంత అభివృద్ధి చేసి ఇవాళ దేశంలో నెంబర్ 1 వ్యవసాయంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి హర్యానాను పంజాబ్ మించే స్థాయికి వెళ్ళడం జరిగింది. ఇవాళ సిటీకి మళ్ళా 20 టీఎంసీల నీటిని ఇద్దామంటే మళ్ళీ మల్లన్న సాగర్ నుంచి తీసుకొస్తాం. మల్లన్న సాగర్ నీళ్ళు ఎక్కడి? మళ్ళీ కాళేశ్వరం నుండి వచ్చిన నీళ్ళే కదా. కాళేశ్వరం ఒక వృధా ప్రాజెక్ట్ అని పదే ప్రభుత్వం అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పదే చెప్తూ వస్తుంది కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము లేదా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు అట్టర్ ఫ్లాప్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, విఫల ప్రయత్నం చేసే క్రమం చేస్తున్నాడు. నీకే చిత్తశుద్ధి ఉండేది ఉంటే, అభివృద్ధి మీద కానీ తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉండేది ఉంటే, ఒక 2,000 కోట్ల రూపాయలు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మేడిగడ్డ అది మంచిగా అయిపోతుండే ఎప్పుడు కుంగిపోయిన దగ్గర. కానీ అది అట్లే చూపించాలి, ఎందుకంటే ఇక పోయింది. మరి వాళ్ళ మల్లన్న సాగర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తానే? అక్కడి నుంచి వెళ్ళి ఎత్తిపోతేనే కదా ఇక్కడ వచ్చే నీళ్లు. కాబట్టి కొండపోచమ్మ వరకు వస్తున్న నీళ్లు అక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు మూసీ నదిలో వేయాలని చూస్తున్నాం మనం 1,100 కోట్ల రూపాయలు పెట్టి. మరి ఇక్కడ దాకా నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? అది విఫల ప్రయత్నం అయి ఉంటాయి. కాబట్టి అది 3 సంవత్సరాలలో గొప్పగా చేసిన బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అది. ఇటు తాగడానికి నీళ్లు, అటు విద్యుత్ ఇవ్వడానికి నీళ్లు, ఇటు సాగునీరు అందించే కార్యక్రమము ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రాజెక్టుగా ఏషియా ఖండ మొత్తంలో దానికి అంత గొప్పగా పేరుంటే, మరి అంత దాన్ని ఈ కడియం శ్రారా అనేక సార్లు అప్రిషియేట్ చేసినాడు. మొత్తం మానస పుత్రిక అని చెప్పేసి అద్భుతం అని చెప్పేసి మొదటి అసెంబ్లీ సెషన్ లో కూడా పెద్ద అద్భుతం అని చెప్పి ఆయన పూర్తి స్థాయిలో విరుచుకపడ్డాడు. మొదటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు. వాళ్ళు పోయి అక్కడ పోయి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది ఏంటంటే, ఈ వాజ్ ఎర్లియర్ ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి ఈయనకు అవగాహన ఉంటుందని చెప్పి ఈయనతో చేయించడం. మళ్ళీ ఆయననే సిగ్గుశరం లేకుండా మళ్ళీ ఆయనే అది
అవినీతి జరిగిందని చెప్పేసి గోస్ కమిషన్ వేసిండ్రు అని చెప్పేసి అనేక కమిషన్లు అంటే వస్తూనే సడన్ గా ఉంటాయి. ఎందుకు మారిపోవాల్సి వచ్చింది? ఒకవైపు అసెంబ్లీ పెట్టగానే ఇటు అయితే ప్రతిపక్షం నుంచి ప్రధానంగా నిలబడి ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో విరుచుకపడ్డారు. వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు. కానీ వెంటనే ఎందుకు మళ్ళీ తిరగబడడం జరిగింది? సింపుల్ గా కడియం శ్రీ అనేవాడు ఒక అవకాశవాది. ఉమ్, తన వ్యక్తిగత ప్రయోజనాలకు ఎంతకైనా దిగజారుతాడు. ఉమ్. ఏ విధంగా అయినా? ఉదాహరణ అంతే కదా. ఆ, 94లో ఉమ్, ఎన్టీ రామారావు దయాదాక్షిణ్యం వల్ల ఎమ్మెల్యే అయిండు, మార్కెట్ శాఖ మంత్రి అయిండు. ఉమ్, గతం 6-8 నెలలు దాటకముందే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్లో జరిగిన దాని మీద చెప్పులు ఇసిరేసిన పరిస్థితి ఈయన చంద్రబాబు నాయుడుతో కలిసి ఎన్టీఆర్ ఎన్టీ విషయం. రామ్కు వెన్నుపోటు పొడిచి ఉమ్, ఆంచెల్లి చంద్రబాబు నాయుడు దగ్గర వచ్చి చంద్రబాబు సంకలకి వచ్చి తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్, తర్వాత ఇరిగేషన్ మంత్రి అయింది. అందులోకెళ్ళి బయటకు వచ్చి నంగనాచి లెక్క ఏం తెలియని లెక్క మనం అందరం ఒక్కడని చెప్పాను. కేసీఆర్ గారు సంకలకి వచ్చాడు. ఉమ్, కేసీఆర్ సంకల రాగానే ఎంపీ అయిండు, తర్వాత ఎమ్మెల్సీ అయి ఉప ముఖ్యమంత్రి అయిండు, మళ్ళీ ఎమ్మెల్సీ అయిండు, మళ్ళీ ఎమ్మెల్యే కూడా అయిండు. మా బిడ్డకి ఎంపీ టికెట్ కూడా తీసుకున్నాడు. ఉమ్, మళ్ళీ అవకాశవాదంగా 100 కోట్ల కోసము ఉమ్. రేవంత్ రెడ్డి సంకలం తెచ్చిండు. అంటే 100% అయిపోయింది. ఉమ్. 100% రేపు మహిళ, ఒక బైన్ల కమ్యూనిటీకి సంబంధించిన మహిళ, ఒక చిన్న సామాజిక వర్గం నుండి వచ్చిన మహిళకని అప్పుడు ఏంది మన ఎస్టీ నుంచి వెళ్ళి మన మహబూబాద్ ఎంపీ ఉండే కదా, ఉమ్. బలరాం నాయక్. ఉమ్, సో బలరాం నాయక్ అప్పుడు మంత్రి పదవి ఇచ్చిండు. సో అట్లాగే ఇక్కడ రేపు ఎన్డీఏ గవర్నమెంట్ కనుక నువ్వు రా, నీకు మంత్రి పదవి ఇస్తే పోయే రకం. అంటే ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చిన కేఏపాల్ దగ్గరికి పోతారు. వెళ్ళిపోతాడు. ఎందుకంటే అవకాశవాది కదా. ఇప్పుడు మన చరిత్ర, ఇప్పుడు నేను ఏదో ఇయ్యాల ముచ్చట చెప్పట్లేదు కదా. ఆయన రాజకీయ అరంగేట్రం దగ్గర నుంచి వెళ్ళి అట్లాగైంది. మొదటి 10 సంవత్సరాలు ఆయన ఆర్థికంగా ఎదగడానికి మొత్తం వాడుకున్నాడు. ఉమ్. రెండోసారి ప్రభుత్వంలో చెయ్యని పదవంటూ లేదు ఇక ఇప్పటి వరకు. అన్ని చట్టసభలలో ఉన్నాడు. నేను ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, ఏదైతే కడియం శ్రీఆర్ గారు చేసిన అన్యాయాలు కావచ్చు, లేదా చేసిన భూ కబ్జాలు అన్ని నేను బయట పెడతాను. నిజంగా మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? 100% అండి. అక్కడ మా నియోజకవర్గంలోనే ఇప్పుడు ఆయనకు నెలకు 2 లక్షల జీతం అనుకుందాం, ప్రతిసారి వచ్చిన 2 లక్షలు. ఉట్టి ఆయన జాగకే 10-12 కోట్ల రూపాయల స్థలము, దాదాపు 15-20 కోట్ల రూపాయల బిల్డింగు, తర్వాత మొత్తం కూడా. మరి ఎక్కడే పైసలు నీకు? బిడ్డను 100 కోట్లు పెట్టి గెలిపించడం, ఎక్కడికి నీకు పైసలు అవన్నీ? తర్వాత 28 ఎకరాలు ఒక దేవనూరు అనే ఊర్లో 28 ఎకరాలు కాస్ట్లీ ల్యాండ్ ఉన్నది. అది ఎక్కడిది నీకు? రెడ్ మిక్స్ ప్లాంట్ ఉంది ఒకటి, రెడీ మిక్స్ ప్లాంట్ ఎక్కడిది నీకు? పెట్రోల్ బంక్ పెట్టుకున్నావు ఎక్కడ? విదేశాలలో. ఈయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నప్పుడు బిడ్డను అల్లుని మలేషియాకి పంపించి తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి డబ్బులు పంపించి ఆ రకంగా అనేక రకాలుగా. అంటే ఎన్ని చెప్పాలని ప్రతిదీ ప్రూఫ్ ఉందా? బయట పెడతారా? 100% అది అవపడుతున్నాయి కదా. నేను చెప్పినా కదా, నిన్న క్లియర్గా చెప్పినా కదా. ఎప్పుడు అయినా కూడా అవినీతి చేసే వాళ్ళు దానికి ఎవిడెన్స్ ఉంచుకుంటారా? నన్ను ప్రూవ్ చేయాలి ఎక్కడో నేను చేసిందంటే. ఇప్పుడు ఎవడనో కాంట్రాక్టర్ తీసుకుపోయి 20 కోట్లు ఇచ్చిండు అనుకో ఒక ప్రాజెక్టు, ఎట్లా ప్రూవ్ చేస్తావు నువ్వు? అది ఎట్లా ప్రూవ్ చేస్తావు? వాడు దొరికేటట్టు వాడిస్తాడు, దొరికేటట్టు నువ్వు తీసుకుంటావా కదా? సో ఏంది ప్రూఫ్ అంటే నీకున్న ఆస్తి. నువ్వు అంతకుముందు 94 ముందు నీ ఆస్తి ఎంత, నీ ఇల్లు ఎట్లుండే, ఈ రోజు నువ్వు ఎట్లున్నావు? అదే 84 నుండి నేను డాక్టర్గా ఐటీ పే చేసుకుంటూ, నేను నా కొడుకులు నా కోడలు 5 డాక్టర్లు, మా ఆవిడ సీనియర్ గెస్టెడ్ ఆఫీసర్ లైబ్రేరియన్, 6 సంపాదన మాది. మేము ఎక్కడ ఉన్నాం అక్కడే ఉన్నాము. మేము రాజకీయాలకు వచ్చినాక అమ్ముకున్నాము మొత్తం కూడా. ఇప్పుడు 4 సార్లు నిలబడితే 4 సార్లు 4 ప్రాపర్టీస్ అమ్ముకుంటేనే నిలబడగలిగిన, గెలవగలిగిన, ప్రజలలో ఉన్నాను అంటే విషయం చెప్తాను. అట్లా ఇవాళ కొట్టొచ్చినట్టు ఆయన ఏది చూయించు అంటే నీ ఇల్లే సాక్ష్యము, దేవునూరు భూములే సాక్ష్యము, ఈ పెట్రోల్ బంక్ సాక్ష్యము, తర్వాత ఇంకోటి రెడ్ మిక్సర్ ప్లాంట్, తర్వాత నీ అల్లుడికి బిడ్డకు విదేశీ ఆస్తుల గురించి పూర్తి వివరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో కాబట్టి ఇది ఏదో దాపరికం లేదు. నువ్వు నీ స్థాయి మర్చిపోయి నువ్వు మొన్నటి వరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత దగ్గర అంతరంగికంగా ఉన్నావు. అంతరంగిగా ఉంటేనే నన్ను ఎంతో ఒబిడెంట్గా ఉన్నాను. నన్ను కాదని నీకు టికెట్ ఇచ్చిండ్రు, నీ బిడ్డ టికెట్ ఇచ్చిండ్రు, వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటావు. మళ్ళీ ఎమ్మెల్యేలు నిలబడ్డప్పుడు నాకు పైసలు ఓడిపోయేటట్టు నేను కవిత దగ్గర పోయి డబ్బులు అడుకోవచ్చుకుంటావు, హరీష్ అన్న దగ్గర పోయి డబ్బులు అడుకోవచ్చుకుంటావు, కేటీఆర్ దగ్గర డబ్బులు అడుకుంటావు. పార్టీ ఫండ్ ఏమో కేసీఆర్ గారు ఇస్తారు. అంటే మళ్ళీ వాళ్ళని కూడా వదిలిపెట్టుకుని డబ్బులు అడుకోవచ్చని తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మళ్ళీ వాళ్ళనే ఇవాళ మరి అవినీతి పరులని చూపించే ప్రయత్నం. అది ఎంత ఘోరం. అది అందుకని అది ఆయనకు ఏదో జిత్తులో మారి నక్క. ఇక ఒక్కటే మాట చెప్పాలంటే అవకాశవాది, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం.
ఇప్పుడు మీరే అన్నారు కదా, అంతగా ముందు సీట్లో ఉండి బీఆర్ఎస్ నాయకుడిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టేసి 6 నెలల్లో కూలిపోతుంది కాంగ్రెస్ పార్టీ అన్నాడు. 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పే మాట అప్రజాస్వామికమైనప్పుడు కూడా మాట మాట్లాడాడు. అప్పుడు మా పార్టీలో ఉన్నాడు కాబట్టి ఈయన ఎంత మాట్లాడుతున్నా, కానీ ఆయన నిజస్వరూపం చూస్తే ప్రతి ఒక్కరు భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయన ఏనాడు కూడా బీయింగ్ దళిత అని చెప్పుకున్నాడు. 10 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఓన్లీ ఎస్సీ అని చెప్పేది, అది మాల కాదు మాది కాదు ఎస్సీ వాళ్ళు, అది కూడా ఎవరైనా ఏ ఎస్సీల మీటింగ్ పోవడం కానీ ఏం లేదు. ఆ 10 ఏళ్ళల్లో ఇప్పటి వరకు కూడా 20 ఏళ్ళ అధికార పార్టీ అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ళు కాంగ్రెస్లో టీడీపీలో అధికారంలో ఉన్నా కూడా ఈ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో ఒక్క ఎస్సీకి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి, ఒక్క ఎస్సీకి పార్టీ పదవులే, నమ్ముకున్న కులాన్ని ముంచేసింది, ఏ ఒక్క దళితుని చేసింది లేదు. సో దేవుని దయ వల్ల నాకు అవకాశం వచ్చింది. ఒక్కసారి అవకాశంతో మినీ డైరీ జనగాం జిల్లాకు 1000 మంది అంటే 5 లక్షలకు ఒక మినీ డైరీ ఫాము, 5 లక్షలతోటి 1000 మందికి ఇప్పించగలిగినాం. అందులో ఎక్కువ గన్పూర్కు 643 మందికి ఇచ్చినాం. ఇస్తే రాజయ్య మార్కు. దళిత బంధు విషయానికి వస్తే 100 మందికి ఇప్పించినాం. తర్వాత మళ్ళీ 1100 మందికి ఇచ్చే క్రమం దళిత బంధువులు దాని గురించి 1100 మందికి మళ్ళీ లిస్ట్ తయారు చేసి పంపిస్తే వద్దు నేను బీఆర్ఎస్ పార్టీలో మంత్రి అవుతున్నా, నేను వచ్చినాకనే ఇవ్వాలని చెప్పేసి అన్ని ఆపేసిండు. నిన్న మల్కాపూర్కి పోతే అక్కడ మనకు వచ్చినాయని 100 మాత్రమే. 100కు మా దగ్గర 25,000 కుటుంబాలు, 250 కుటుంబాలకు ఒక్కరి చొప్పున మొత్తము సామాజిక కోణంలో ఆలోచించి, అంటే అంబేద్కర్ సిద్ధాంతం ఏదైనా జనాభా నిష్పత్తి ప్రకారం వాటి ఇవ్వాలని 25,000కు 100 అంటే 250 కుటుంబాలకు ఒకటి. అక్కడ పోయిన దగ్గర మల్కాపూర్లో అనే ఊర్లో ఆ ఊరికి ఒకటి వచ్చింది. ఆ ఒకటి ఎవరిచ్చినాము, రంజిత్ రెడ్డి అని ఆయన ఒక ప్రజానాయకుడు చెప్తే ఒక ఎస్సీకి ఇచ్చేసినాం. ఇప్పుడు అక్కడే ఉన్నాడు కదా, నేను అదే అన్నా, నేను రంజిత్ రెడ్డిని అడుగు మరి ఏమైనా పైసలు ఇచ్చిండా, అవినీతి జరిగిందో తెలుస్తుంది కదా అంటే పదే ఆరోపణ చేస్తుండే రాజయ్య దళిత బంధులో పూర్తి అక్రమాలు చేసిండు, అక్కడ వచ్చిన డబ్బులను రాజయ్య తిన్నాడు అంటుండు. అంటే ఇప్పుడు ఆయనేమో ఒక తిమింగలం, ఇదేమో ఉచ్చుల చేపలు పెట్టే కామెంట్ చేయడం. అంటే అభియోగం కూడా ఏంటంటే, ఎవడన్నా ఉప ముఖ్యమంత్రి 4 సార్లు ఎమ్మెల్యే ₹1,00,000 అంటే అది సిగ్గుసరే ఉండాలి. నేను చెప్తున్నాను, గాన్ దగ్గర పని రాకముందని లింగపల్లి రిజర్వాయర్లో 100 కోట్లు ఒక ప్యాకేజ్ కేసీఆర్ దగ్గర తీసుకొని నువ్వు 6 కోట్లకు అమ్ముకున్నావు. 6 కోట్లు ఎక్కడ, ₹1,00,000 ఎక్కడ? కంపారిజన్ చూస్తే 6 కోట్లు ఇచ్చినని ఆ కాంట్రాక్టర్ వచ్చి నాతో చెప్పిండు, సార్ నువ్వు కూడా కేసీఆర్ దగ్గర పోయి ఒక 100 కోట్లు తీసుకురాని, నీకు అదే 6 కోట్లు ఇస్తా సార్ అన్నాడు. అంటే నేను తీసుకురాలేదు, తీసుకోలేదు, నేను పని తీసుకురాలే, కడియం శ్రీకే ఇచ్చిండు. ఎందుకంటే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు 2018లో, ఆయనకి 100 కోట్ల పని తెచ్చుకున్నాడు. ఇవన్నీ ఇది జరిగింది ఏంటంటే 2018 నాకు టికెట్ ఇచ్చింది కదా, మరి నాకేం సార్ అంటే 100 కోట్ల ఒక ప్యాకేజీ ఇచ్చిండు. ఆ ప్యాకేజీ మన ఇది గన్నపల్లి వెంకటేశ్వర రెడ్డి అని ఉంటాడు, జేఎంఆర్ అని, ఆయనకి అమ్ముకున్నాడు, 6 కోట్లు తీసుకున్నాడు. మరి 6 కోట్లు ఎట్లా పడితే ఎవడు సాక్ష్యం చూపించాలి? ఆ కాంట్రాక్టర్ వచ్చి స్వయంగా, సార్ కడియం శ్రీహరి ఒక ప్యాకేజీ 100 కోట్లు తీసుకున్నాడు, మీరు పోయి ఉంటే 200 ఇస్తారు, ఎందుకంటే మీరు ఎమ్మెల్యే కాబట్టి మీరు 200 ఇస్తారు తీసుకుని మీరు 12 కోట్లు తీసుకోండి సార్ అని అన్నాడు. నేను పోలేదు సార్, నాకు పని చేయలేదు, నేను చేసి కడితే నేను ఎలక్షన్లో గెలవడం కలిసి. తెలంగాణలో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి కనిపిస్తే, ఉప ఎన్నికలు వస్తే స్టేషన్ గన్పూర్ నుంచి రాజయ్య నిల్చొని గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా ప్రస్తుతం? 100% అండి. దాంట్లో ఇవాళ ఎందుకోసం అంటే, ఒకటి కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఒకటి. ఒక ఊర్లో ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే ఆ ఇల్లాలు ఉంటుంది, ఆ ఇల్లాలను పట్టుకొని 2500 ఇస్తారని, ఇప్పటివరకు ఒక్క పైసే సంవత్సరంలో 30,000 కోట్లు ఖాళీ కుండలు చేసి అంటే ఇప్పుడు అదే 30,000 ఒక మహిళకు అప్పు పడ్డాడు. తర్వాత రైతు రుణమాఫీ 2,70,000 ఉంటాయి, 70,000 కట్టిండు, 2,70,000 అయింది వానికి రైతు రుణమాఫీ. రైతు భరోసా ఇయ్యలే, ఇప్పుడు చూసినా ఎకరాకు 17,500 బాకీ అయిపోయిండు, అది అయిపోయింది. రైతు బీమా ఎక్కడ ఇవ్వలే, తులం బంగారం అన్నాడు, ఆ బిడ్డ ఉంటుందా ఇంట్లో, ఆ కేసీఆర్ ఇచ్చిన ₹1,00,000 ఇచ్చిండు తప్ప, అది కూడా లేటుగా ఇచ్చిండు తప్ప తులం బంగారం ఇయ్యలే. ఆ బిడ్డ చదువుకున్న బిడ్డ ఉండే, స్కూటీ ఇస్తాననే స్కూటీ లేకపోయా, ఆ ఇంట్లో ముసలాం ఉండే 2,000 4,000 ఎత్తదని ఆశపడి ఓటేసాయి, 4,000 రాకపోయే, వికలాంగుడు ఉండే 4,000 6,000 చెత్తరనే, వాళ్ళకు ఏం చేయకపోయే. ఇట్లా చెప్పుకుని పోతే ఓ కుటుంబం పోయి నువ్వు ఏం చేసినావు అని ఓటు అడుగుతావు. రేపు కాంగ్రెస్ అనేవాడు ఏం చేసినామని ఓటు అడుగుతాడు? ఓన్లీ ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చినామని ఒక్కటి చెప్తున్నారు. ఆడవాళ్ళు అంటేనే ముస్తాబాయి, ఎటు పోవాలన్నా, మార్కెట్ పోవాలన్నా, పేరంటానికి పోవాలన్నా, చుట్టాల దగ్గర పోవాలన్నా ముస్తాబాయి ఎక్కుతారు. బస్సు ఎక్కేటప్పుడు ముస్తాబాయి అయినట్టు ముద్దుగుంటారు, దిగేటప్పుడు వాళ్ళ రూపాయలు మారిపోతున్నాయి.
ఇక అబ్బాయి ఎప్పుడు ఎక్కువ ఆర్టీసీ బస్ ఆర్టీసీ బస్ తర్వాత ఒక దాంట్లో మౌలిక సదుపాయాలు పెంచలే, నెంబర్ ఆఫ్ ట్రిప్స్ పెంచలే, బస్సుల సంఖ్య పెంచలే. అంటే ఉచిత బస్ మీరు వ్యతిరేకమా, మంచిది కాదంటారు అసలు ఉచిత బస్? అంటే నువ్వు ఏదైనా చేసినప్పుడు అడిషనల్ గా నీకు లాభాలు చూపిస్తున్నావు ఆర్టీసీ మీద, అదే వాళ్ళు ఎక్కినాక కూడా నీకు నువ్వు అదనంగా ఖర్చు పెట్టింది చూపించాలి కదా. ఎట్లా ఖర్చు పెట్టాలి? నెంబర్ ఆఫ్ ట్రిప్స్ పెరగాలి. మా గణపురం హన్మకొండ నుంచి వెళ్ళి తాటికొండకు బస్సు ఉంది, అంతకుముందు 2 ట్రిప్పులు, ఇప్పుడు 2 ట్రిప్పులు ఉంటే ఏం లాభం? దాన్ని నొక్కి పంపిస్తున్నావు. అప్పుడు 4 ట్రిప్పులు వేయగలగాలి. అంతకుముందు అద్దాలు కూడా లేని సరిగ్గా ఉంటే ఇప్పుడు అద్దాలు పెట్టేసి దుమ్ము దులిపడకుండా అట్లా చేయగలగాలి. అంతకుముందు 2 ట్రిప్పులు ఉంటే ఇప్పుడు 4 ట్రిప్పులు పోగలగాలి. అప్పుడు నువ్వు కరెక్ట్ గా మహిళలకు బస్సులు మంచిగా చేసినట్టు మంచి కూర్చొని పోతారు. అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మహిళలకు ఉచిత బస్ పెట్టడం వల్ల ఆర్టీసీ లాభాలు ఎలా నడుస్తుంది? అంటే ఉచిత బస్ ఉచితంగా ప్రయాణిస్తే ఆర్టీసీ లాభాల్లో ఉంటుందని చాలా మంది మధ్యలో ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. నిజంగానే ఉచిత బస్ ఉచితంగా నడిస్తే ఆర్టీసీ లాభాల్లో ఉంటుందా? అంటే వాళ్ళ లాభాలు ఎందుకు అంటున్నారంటే, మంది ఎక్కువ ఎక్కడం వల్ల గవర్నమెంట్ ఈ ఉచిత ఏదైతే ఆర్టీసీకి పే చేస్తుంది అన్నట్టు, దానివల్ల ఆర్టీసీ లాభాలలో పోతుంది. అంటే ప్రభుత్వం పే చేస్తుంది, అంతే ప్రభుత్వం పే చేస్తుంది. దాని నిండా తొక్కిసలాట అవుతుంది కదా బస్సు. సదుపాయాలు కాదు, నెంబర్ ఆఫ్ బస్సులు ఎక్కువ చేసుడు కాదు, ఫెసిలిటీస్ ఏమి లేవు, కానీ లాభాల బాటలో ఉన్నదానికి కారణం ఏంటంటే తొక్కి పంపిస్తున్నాం, తొక్కిసలాటలు దిగుతున్నారు, ఎక్కుతున్నారు. కాబట్టి ఆ రకంగా దానికి సంబంధించిన మహిళలు రేషన్ కార్డు చూపించడం, ఆధార్ కార్డు చూపించడం వల్ల దాని ద్వారా వాళ్ళకు క్లెయిమ్ చేసుకుంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు పార్టీ ఫిరాయించిన వాళ్ళని మేము ప్రోత్సహించము, కేసీఆర్ ఇంటి పైన వాళ్ళని కాకి మా ఇంటి పైన వాళ్ళతో నేను కాల్ చేస్తా అన్న వాళ్ళు ప్రస్తుతం దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరింది. దీనిపైన ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి మాటలు చూస్తే పిచ్చోన్ లెక్క రాయి లెక్క ఉంటది, ఒక సైకో లెక్క ఉంటది, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు అంటే ఆయన ఇచ్చిన హామీలకు తర్వాత నెరవేర్చిన విధంగా పొంతనే ఉండదు, మాట్లాడే మాటలకు పొంతన ఉండదు. అట్లా అన్నాడు. ఇంక అట్లా కాదు, మొత్తం ఎవరైనా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, నేనే ముందు రాయేస్తా మొత్తం. కడియం శ్రీగారి పైన వేసిందా ఇప్పుడు? కడియం శ్రీగారికి వజ్రాలు వైడూర్యాలు వేస్తాడేమో తెలియదు, కానీ అవి కూడా రాళ్ళకి సంబంధించినవి కదా. అలాంటి రాళ్ళు వేస్తుండో ఏదో తెలియదు, కానీ 100 కోట్లు అయితే కడియం శ్రీగారికి ఇచ్చి ఆయన కొనుక్కోవడం జరిగింది. 12 మందిని పార్టీకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు కుడిదిలో పడ్డ ఎలకలు ఎక్కున్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఎంత ఊందాతనంగా ఉండే మనిషి అవకాశవాదంగా కాంగ్రెస్ పార్టీకి పోయి కుక్కిన పెయిన్ లెక్క ఎక్కడో మూలకుండే పరిస్థితి. కడియం శ్రీహరి కుడిదిలో పడ్డ ఎలక లెక్క ఎక్కడో వెనుక కూర్చుండే పరిస్థితి, ఎక్కడ కూడా గంభీరంగా మాట్లాడలేని పరిస్థితి. కానీ మోరల్గా దెబ్బతిన్నట్టే కదా, మోరల్గా దెబ్బతిన్నారు. ఇప్పటికీ మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్లో 4 రాష్ట్రాలలో యాంటీ డిఫెక్షన్ లా అమలయ్యి వాళ్ళను పార్టీ నుండి పోటీ చేయకుండా 6 సంవత్సరాలు బహిష్కరణ వేటు. దాంతోపాటు ఇంకా హిమాచల్ ప్రదేశ్ అయితే వాళ్ళకు పెన్షన్ కూడా ఇవ్వద్దని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసే పరిస్థితి. అంటే ఈ రాజ్యాంగంలో ఈ పొందుపరిచింది రాజీవ్ గాంధీ 1985లో ఫస్ట్ యాంటీ డిఫెక్షన్ తీసుకొచ్చిండు. మేము కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించండి మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఈయన రేవంత్ రెడ్డి కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎట్లా గెలుతామని ఆశ లేదు, ఎట్లా మళ్ళీ కేసీఆర్ మా వాళ్ళందరినీ కేసీఆర్ గుంజుకుంటాడని భయానికి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్స్తాడా అంటే కాదు. అప్పుడు ఆయన ఊహించుకున్నది అట్లా. అంటే కేసీఆర్ వెరీ సిస్టమేటిక్ గా రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకొని 2/3 మెజారిటీ వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం కనుక వాళ్ళు ఒక యూనిట్గా ఏర్పడి వాళ్ళు పార్టీలో విలీనం చేసినట్టు స్పీకర్కు లెటర్ ఇచ్చేసిండ్రు. ఎవరో కేసీఆర్ పోయి దండేసుడో, హరీష్ రావు పోయి దండేసుడో, కేటీఆర్ పోయి దండేసుడో, కవితక్క పోయి దండేసి తీసుకురాలి ఎవరిని. వాళ్ళంతటా వాళ్ళే ఒక టీమ్గా తయారైపోయి మా నియోజకవర్గ అభివృద్ధి కోసము మేము టీంగా ఉన్నాము, మేము అందరం కూడా అధికార పార్టీలో విలీనం అవుతున్నాం అని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ప్రకారం వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారు. అంతకుముందు టీడీపీలు అట్లే జాయిన్ అయ్యారు. మొన్న రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లే అయ్యారు. 18 మంది వెళ్తే 1300 మంది 5 మిగిలిన అక్కడ 1300 2/3 బయటకు వచ్చిన లోపలికి పోయినారు. సో అట్లా వీళ్ళు అట్లా కాకుండా ఒక్కొక్క ఇంటికి పోయి బతలాడి కండు వేసి బామాలి వాళ్ళకి వరాలు ఇచ్చి మూటలు ముళ్ళలు పంపించి, ఎందుకంటే ఈయనకు భయం పుచ్చుకుంది ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని కూలగొడతారేమో అనే భయంతో వాళ్ళే అనుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే అనుకున్నారు. అంటే మీరు ఏదైతే ఇందాక అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో తీసుకొచ్చిన పార్టీ ఫిరాయిస్తే వాళ్ళకు 6 సంవత్సరాల వరకు పోటీ చేసే అవకాశం లేదు, ఇతర పింఛన్లు రావని మీరు అన్నారా? ఇన్ కేస్ తెలంగాణలో
ఆ యాక్ట్ ఇక్కడ అమలు అయితే మొదటి స్థానంలో ఉండేది ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ముగ్గురు మీద ఇప్పటికే హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఒకటి తెల్లాక వెంకట్రావు, మన భద్రాచలం, ఇక్కడ నాగేందర్, దానం నాగేందర్, కడియం శ్రీధర్, వీళ్ళ ముగ్గురు మీద ముందు స్పీకర్ దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వడం, ఆయన పట్టించుకోకపోవడం, హైకోర్టులో కేసు వేయడం, ముందుగాల సింగిల్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది, నెల రోజులలో నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే సుమోటోగా తీసుకొని మేము కోర్టు నిర్ణయం తీసుకుంటుంది అంటే మళ్ళీ సెక్రటరీ ద్వారా మళ్ళీ డివిజనల్ బెంచ్కి పోవడం జరిగింది. డివిజనల్ బెంచ్ ఏమన్నదంటే ఇట్లా ఫిక్స్డ్ టైం కాకుండా వారి విస్తృత అధికారాలు ఉన్నాయి కాబట్టి స్పీకర్కి నిర్ణీత సమయంలో వారి మీద చర్య తీసుకోగలరు అని చెప్పేసి జడ్జిమెంట్ వచ్చింది. సో ఇంకా ఇక్కడ చర్య తీసుకునేటట్టు ఎట్లా స్పీకర్ లేడు, ఎందుకంటే అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి చేతిలో కీలు బొమ్మ లెక్కనే స్పీకర్ ఉన్నట్టు మనకు కనబడుతున్నది. ఆయన నేను రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను, రాజ్యాంగానికి కట్టుబడి ఉండట్లేదు, వాళ్ళ అధినాయకునికే కట్టుబడి ఉంటాడు. మాకు ఇక నెక్స్ట్ ఏమున్నది ఆప్షను, సుప్రీంకోర్టుకు పోయే నష్టం. అంటే మొన్న సుప్రీంకోర్టు అడ్వకేట్స్తో మాట్లాడడం జరిగింది. సో సంక్రాంతి తర్వాత పిటిషన్ వేయడం జరుగుతుంది. వాదోపవాదనలు జరిగిన తర్వాత అల్టిమేట్ సుప్రీంకోర్టు, ఇక అంతకంటే మనం పైకి పోయేది ఉండదు. కాబట్టి గతంలో మనకు జడ్జిమెంట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి 6 నెలల్లో 600 అయిన ఎంత, మొన్న జార్ఖండ్ తోటి 45 అంటే జనరల్ ఎలక్షన్లతోటి బై ఎలక్షన్లు కూడా జరుగుతుంటాయి. చనిపోయిన వాళ్ళు కావచ్చు, రాజీనామా చేసిన వాళ్ళు కావచ్చు, ఇంకా రకరకాల కారణాల వల్ల. సో మొన్ననే 45 ఎలక్షన్లు అయినాయి, మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు జరగాలి డేట్. అంటే ఇవన్నీ కలిపొస్తే 100% 600 అయినా అది 6 నెలలు కానీ 8 నెలలు కానీ తప్పకుండా స్టేషన్ గన్పూర్, భద్రాచలం, ఇక్కడ ఖైరతాబాద్, ఈ 3 మాత్రం మొదటి లైన్లో ఎలక్షన్లు వస్తాయి. తర్వాత దాన్ని బట్టి ఆ జడ్జిమెంట్ని బట్టి మిగతా 19 మంది మీద కూడా వేటుపడతానికి. అంటే ఈ విషయంలో పార్టీ కన్నా ఎక్కువ రాజయ్యనే కీలకంగా పనిచేస్తుండు. అంటే అటు వేటు పడితే నేను మళ్ళీ ఎమ్మెల్యే కావచ్చు అనే విషయంలో. అంటే ఒకటి గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఒకవేళ అది నాది కాకపోతే అది నాకు రాదు, ఒకవేళ అది నాదే అయ్యేది ఉంటే ఎవరు కూడా తీసుకోలేరు. ఇది సెంటిమెంట్గా మాట్లాడదు. ఎందుకంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి అక్కడి నుండే నేను 3 సార్లు గెలిచి మళ్ళీ ఆయనకు ఓన్లీ బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే అండి ఇవాళ కడియం. ఇవాళ గణపురంలో అటు కాంగ్రెస్లకు ఇటు బీఆర్ఎస్లో ఇద్దరు దూరం అయ్యారు. అంటే పార్టీ పరంగా చూస్తే, ఇక కాంగ్రెస్ పరంగా చూస్తే కాంగ్రెస్ కూడా ప్రజలకు వ్యతిరేకంగానే ఉన్నది. సో వేరే దగ్గర 1 వెపన్ ఉంటే ఇక్కడ 2 వెపన్స్, 2 ఎడ్జ్డ్ వెపన్ లాగా గణపూర్లో ఇటు కడియం శ్రేయర్ మీద వ్యతిరేకము, తర్వాత అదేవిధంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకం. ఇప్పుడు ఉదాహరణ తెల్లాకలా వెంకట్రావు ఉన్నాడు, ఆయన ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడాడు, కుక్కిన పేరు లేకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి, ఎమ్మెల్యే చేసుకోండి. అట్లాగే ఈ నాగేందర్ కూడా కొంతవరకు. ఈ కడియం మొత్తము చెప్పినది ఎంత కుమ్మరిపురు పల్సనర్ గ్రడ్జా ఏమున్నా సరే, రాజకీయంగా ఏమైనా సరే డైరెక్ట్ అటాక్. ఇన్ని రోజులు మామూలుగా ఉన్నాం, ఆయనే కదా నలుగురిని ఎక్కడైతే తిన్నాడో అక్కడనే ఎత్తేసే కార్యక్రమం చేశారు. ఇప్పుడు కవిత దగ్గర మొన్న ఎలక్షన్లో కూడా 2023 ఎలక్షన్లు కూడా డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కవిత దగ్గర పోయి డబ్బులు తెచ్చుకున్నాడు. తర్వాత కేటీఆర్ ఇచ్చిండు, అందరు కూడా డబ్బులు తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళని మీద తిట్టడం అంటే నువ్వు ఎంత అవకాశవాదంగా ఉన్నావు. సో కాబట్టి ఆయన అది మాట్లాడింది కాబట్టి తప్పకుండా అక్కడ బాధ్యుని నేనే కదా, బీఆర్ఎస్ బాధ్యుని, నేను తప్పకుండా ఫోర్స్ టు టాక్, నేను తప్పకుండా మాట్లాడాలి. బికాజ్ ఆయన గురించి ఎక్కువ నాకే తెలుసు కదా. సో డెఫినెట్గా అప్పర్ హ్యాండ్ నేనే ఉంటాను. నేను స్థానికుని, ఆయన స్థానికేతరుడు. ఆయనది మీరు అన్నట్టు ఆయన పర్వతగిరి, నేను గణపురం పర్వతగిరికి పంపిస్తారా 100%. అంటే అది ఫిజికల్గా పోతాడా పోడా తర్వాత విషయంలో ఓడగొడితే పోయినట్టే లెక్క. మళ్ళీ వయసు చూస్తే నేనేమో 63-64 ఉన్నా, ఆయన 74 దగ్గర ఉన్నాడు, 10 ఏళ్ళ గ్యాప్ ఉన్నది. తర్వాత నేను స్థానికేతరుడు. అదేవిధంగా నేను వరుసగా 4 సార్లు గెలిచినా, ఆయన వరుసగా 4 సార్లు గెలిచాను. ఆయనకంటే నేనే ముందు ఉప ముఖ్యమంత్రి అయినా, తర్వాత ముఖ్యమంత్రి అయినా. నేనేమో ప్రజానాయకుడిని, ఆయన రాజకీయ నాయకుడిని, నేను ప్రజా వైద్యుని, ఆయన ఏం కాదు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా విద్యాపరంగా నా కొడుకులు కోడళ్ళు డాక్టర్లు, నా చిన్న కొడుకు ఇస్ ప్లాస్టిక్ సర్జన్, స్టేట్ ర్యాంక్ హోల్డర్, ఫస్ట్ జనరల్ సీట్లో 1345 ఉద్యోగాలు హరీష్ రావు గారు ఇస్తే మొదటి జాబ్ నా కొడుకు వచ్చింది హైయెస్ట్ మార్క్స్ తోటి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇన్ సచ్ ఏ వే ఐ ఎలివేటెడ్. దేవుడి దయ వల్ల గొప్పగా చదువులో కుటుంబం అంతా ఎదిగింది. సామాజికంగా డాక్టర్ వైద్యం ప్రజలకు చాలా దగ్గర ఉంటుంది, ప్రజా వైద్యుడిగా పేరు ఉన్నది. కాబట్టి గెలిపోవటంలో ఉండొచ్చు, టికెట్ వచ్చి రాకపోవచ్చు. నేను టికెట్ వచ్చి ఓడిపోలే. టికెట్ కేసీఆర్ గారు ఒబీడియంట్గా రాజయితమని ఎట్లా చెప్పినట్టుంటే నాకు టికెట్ ఇవ్వలేదు, ఆయనకు టికెట్ ఇచ్చిండు, ఆయన దాన్ని దక్కించుకోలేదు. అని ఒక ప్రశ్న అన్న,
కడియం శ్రీగారు అవకాశవాది అని పదే పదే చెప్తున్నారు కదా, మీకు టికెట్ ఏదైతే కేసీఆర్ టికెట్ ఇవ్వనప్పుడు ఫిబ్రవరి 3 రోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ ఏప్రిల్ 14 రోజు మళ్ళీ రావడం, మీరు కాదంటారు అవకాశవాది? మీరు ఒకసారి మంచిగా అర్థం చేసుకోవాలా. ఉమ్, సో కేసీఆర్ గారు ఇచ్చిన హామీ రైతు బంధు సమితి. ఉమ్, రైతు బంధు సమితి ప్రభుత్వ పోయిన రైతు సమితి చైర్మన్ పోయింది. ఉమ్, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి అంటే ప్రభుత్వం రాలేదు, ఎమ్మెల్సీ పోయింది. మ్మ్. తర్వాత ఎంపీగా నన్ను మించిన అభ్యర్థి వరంగల్ ఉండడు. మ్మ్. అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తర్వాత, ఎందుకంటే ఎక్స్ డిప్యూటీ సీఎం 4 times ఎమ్మెల్యే ఇస్ గోయింగ్ టు కంటెస్ట్ ఫర్ ఎంపీ అన్నప్పుడు ఏ రకంగా చూసినా కూడా ఎలివేషన్ అది అట్లుండే. కానీ కడియం శ్రీహరి చేసిన బ్లాక్ మెయిల్ తోటి నేను కాంగ్రెస్ పోతాను ఆయన పోయిండనుకో, ఆ బ్లాక్ మెయిల్ తోటి భయపడి మళ్ళీ ఎంపీ టికెట్ ఆయనకి ఇచ్చినప్పుడు సొంత తండ్రి కొడుకులు కూడా ఒకసారి తండ్రి మీద కొడుకు అడుగుతాడు, ఒకసారి కొడుకు మీద తండ్రి అడుగుతాడు. కానీ వేరే వాళ్ళకి అయితే వెళ్ళారు కదా అలిగిన. చెప్పేది అయితే నేను అలిగాను ఓన్లీ సింగిల్ సెంటెన్స్లో నా వ్యక్తిగత కారణం వల్ల పార్టీకి రాజీనామా చేస్తాను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది నేను పోయి తెలంగాణ భవన్ పోలే, ఎక్కడ పోలే, ఏం చేయలేదు. అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే రాజకీయంగా రాజీనామా చేస్తున్నానో ఒక ఎలివేటెడ్ పర్సన్, ఎక్స్ డిప్యూటీ సీఎం, బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఎస్పీ వాళ్ళు కానీ అనేక మంది రావడం జరిగింది. వీటన్నిటికంటే కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఎందుకు అంటే నేను 15 ఏళ్ళు అండ్ల పనిచేసిన, అండ్లనే ఎమ్మెల్యే అయినా, అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడిగా ఇది వాళ్ళకి ఇట్లా కట్టుకున్నానంటే ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంపాక్ట్ ఇప్పటి వరకు కూడా. ఆ డ్రెస్ స్టైల్ కూడా అది కారణం, అది దాని తప్పేం లేదు. అందులోకెళ్ళి ఓన్లీ ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ కేమ్ టు టిఆర్ఎస్ పార్టీ, అంతే కదా. సో ఆ క్రమంలో పరిచయాలు వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళందరూ నా సమకాలికులు. ఆ రకంగా చూస్తే వాళ్ళు చేయని ధైర్యాన్ని ఆ రోజు నేనే చేసిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను అప్పటికే కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు హౌసింగ్ మినిస్టర్ ఉండే. రాజయ్య నువ్వు నిజమైన మొగోడివి తెలంగాణ మొత్తం, మేము చేయని ధైర్యం నువ్వు చేసినావు అని చెప్పేసి గిఫ్ట్గా 13,000 ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు 2013లో గన్పూర్కి ఇచ్చాడు. నా జీవితంలో మర్చిపోలేదు సార్. ఓన్లీ బికాజ్ నేను రాజీనామా చేసినందుకు గిఫ్ట్గా, ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు, కాంగ్రెస్ మంత్రిగా ఉన్నాడు, నేను అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే 2013లో. అంటే ఎందుకు ప్రతిపక్షాలు కూడా మెచ్చుకునే స్థాయిలో నా యాటిట్యూడ్. ఇవాళ మీరు ఒక్కసారి చూడండి, ఎప్పుడు కూడా నేను కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటివరకు ఎన్నడూ కూడా విమర్శించలేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ నాదే, బీజేపీ వాళ్ళు నన్ను ఎన్నడూ విమర్శించారు. ఎందుకంటే నేను ప్రజా జీవితంలో ప్రజానాయకుడు ఉంటాను, అందరితో ఆత్మీయతను పంచుతాను. ఓన్లీ మీరు అన్నట్టు ఓన్లీ కడియం శ్రీహరి వర్సెస్ రాజే ఇది మాత్రం నడుస్తుంది. ఈ దాదాపు 8-9 ఏళ్ళు రెండు కత్తులు ఒకే పార్టీలు ఎట్లున్నాయన్న మరి ఉండలేదు కదా. ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయనకు ప్రోటోకాల్ లేదు. నాకు ఎమ్మెల్సీ ఉన్నది గన్పూర్, నేనే ఏళ్ళనే కదా. అందుకనే గన్పూర్ 12 ఏళ్ళు 13 ఏళ్ళు కష్టపడ్డ రాశి మీద వచ్చి కూర్చుండడం వల్లనే కదా అన్ని కష్టం. అంటే రెండు కథలు ఎటు పోయినా గుచ్చుకోవడం అంతే, తప్పదు. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ మంచిగా ఆలోచించి ఆయనను ఎంపీగా చేసిండు, ఎమ్మెల్సీగా చేసిండు. ఆయనను ఆ రకం కాపాడుకున్నాడు, నామినేటెడ్ పోస్ట్ లెక్క. నేనేమో ఎలక్టెడ్ పోస్టులకు పంపించిండు. ఎప్పుడైతే ఆయన బ్లాక్ మెయిల్ చేసిండో, పోనీ మా రాజయ్యకి ఒకసారి ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేద్దామని అనుకొని ఆయనకి ఎమ్మెల్యే అయితే ఆయన దక్కించుకోలేదు. బిడ్డ కాశపడ్డాడు, రాజ్యం అయిపోయాడు. ఆయనకు అధికారం లేకపోతే ఉండలేడు కాబట్టి కాంగ్రెస్లోకి పోయింది. అంటే మీరు అనుకున్నారన్న, గతంలో కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రి అన్నప్పుడు మీ మధ్యలో ఉండే నా దళిత ముఖ్యమంత్రి సీనియర్గా నేను ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాకు వచ్చే అవకాశం ఉంది ముఖ్యమంత్రి అనే ఆలోచన ఉండేనా? ఇప్పుడు ఉద్యమ సమయంలో అనేక సందర్భాలలో అనేక రకాలుగా మాట్లాడతాడు. అందులో కేసీఆర్ గారు మాట్లాడింది మాట వాస్తవం. మీరు చూడండి, చరిత్ర మొత్తం చూస్తే ఎవరైతే ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారో, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ, అధ్యక్షుడే ముఖ్యమంత్రి. ఏ రాష్ట్రంలో కూడా అట్లాగే ఉంటారు. అయితే సామాజిక కోణంలో ఆలోచించి ఇక్కడ ఎస్సీ మాదిగ కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి, లేదా దళితులు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి దళిత ముఖ్యమంత్రి అనే మాట మాట్లాడింది. ఎప్పుడైతే గెలిచి ఉద్యమ పార్టీ అధికారంకి వచ్చే సమయంలో అనేక మంది మేధావులతో ఇంకా రకరకాలుగా మాట్లాడిన తర్వాత మరి వచ్చిన తెలంగాణ కాపాడాల్సిన బాధ్యత మరి ఇప్పటికే ఆంధ్రలో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మళ్ళీ చెడగొడదాము విడగొడదాము అనే ఉద్దేశం, వాళ్ళకి పాలన చేయరాదనే ఎదురు చూస్తున్నారు. కాబట్టి నువ్వే దీనికి నాయకత్వం నుంచి ముఖ్యమంత్రి ఉన్న ఆలోచన వచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగను మనం అడిగిన పోస్ట్ కాదు అది. మనం ఓన్లీ హెల్త్ మినిస్టర్ కావాలన్నా, ఎందుకంటే పిల్లల డాక్టర్గా అపార అనుభవం కాబట్టి సో హెల్త్ మినిస్టర్ కావాలని అడిగినాం. నీకు హెల్త్ మినిస్టర్ కాదు, నిన్ను ఉప ముఖ్యమంత్రి చేస్తున్నా అని చెప్పేసి మేమందరం సార్ని కలవనికి పోయినప్పుడు ఆ మాట మాట్లాడడం జరిగింది. అంటే వారు ఎన్నో రకాలుగా ఆలోచించిన తర్వాత సరే దళితుడు ముఖ్యమంత్రి కాకుండా ఉప ముఖ్యమంత్రి ఈ రోజు వరకు మాదిగ బిడ్డగా నేనే. ఎందుకోసం అంటే అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మా రాజా నరసింహ ఉండే, ఆయన మోచి కమ్యూనిటీ.
తర్వాత ఇంకో మహమ్మద్ అలీ సాబ్ ఉన్నాడు, తర్వాత ఇప్పుడు ఆయన బట్టి మాల. బట్టి. సో ఓన్లీ మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన తెలంగాణ హిస్టరీలో ఇట్స్ హిస్టారికల్ ఈవెంటే కదా ఒక మాదిగ బిడ్డను. తర్వాత నేను మాదిగ బిడ్డగా ఉండి ఎస్సీలను ఏపీసీలుగా వర్గీకరించడంతో అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏకగ్రహ తీర్మానం చేయించాడు, అంటే ప్రవేశపెట్టిండు తీర్మానాన్ని. తర్వాత వైఎస్ రాజశేఖర్ అంటే వైఎస్ రాజశేఖర్ తీర్మానం ప్రవేశపెట్టాడు. కానీ ఎంత అదృష్టం, బీజేపీ ఎస్సీ మాదిగా నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం వచ్చింది. అది నా పూర్వజన్మ సుకృతం. కేసీఆర్ గారి ఆశీస్సులతో నేను బిల్లు ప్రవేశపెట్టాను, నా జాతికి నేను ప్రవేశపెట్టే అవకాశం వచ్చింది. సో మళ్ళీ మాదిగవాడిగా నా జాతిలో నాకే ఉప ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు అస్తిత్వాన్ని కాపాడడం కోసం, ఉనికిని కాపాడడం కోసం, ఆత్మగౌరవం మాదిగా అస్తిత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడంలో రెండు రకాలుగా నాకే అవకాశం వచ్చింది. దానికి నేను అదృష్టవంతుడు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే పెద్ద ఎత్తున మాదిగలు వర్సెస్ మాలలు నడుస్తుంది. ఒకవైపు ఆ మాలలు పెద్ద ఎత్తున మహాగర్జనని పెడుతులు, మాదిగలు మేము 1,00,000 గొంతులు 1,00,000 డప్పులతో అని వీళ్ళు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు కదా. ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఈ మాలలకు కావచ్చు ఇతర ఉపకులాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు మాలలు. దీనికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు ఎస్సీలు ఏబీసీ లేకపోవడం వల్ల వాళ్ళు తినమరిగిన్లు. అంటే ఇన్ ద సెన్స్ ఉద్యోగ ఉపాధి రంగాలలో, స్టడీలో, విద్య ఉద్యోగాలలో వాళ్ళు అప్రాయణ ఉన్నారు. 70% వరకు వాళ్ళు పొందిండ్రు. దాన్ని ఇప్పుడు మనం ఏమంటలేము. ఇప్పుడు మనం అదే సామాజిక న్యాయం. మాల వాళ్ళు ఎంతమంది ఉంటే మీ వాట మీరు తీసుకోండి, మాది ఎంతమంది ఉంటే మాదిగ వాట మాదిగలు తీసుకోవాలి. ఉపకులాలు, మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు వాళ్ళు బాధపడుతున్నారు. ఒకవేళ మేము మాదిగలతో కనుక మేము ఉపకులాలు ఉండేదంటే మళ్ళీ మాదిగోళ్ళే తింటారు, లేదా మాల ఉపకులాలు ఉంటే మళ్ళీ మాలోళ్ళే తింటారని కింద ఉపకులాలు కూడా సమస్య వచ్చింది. సో మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు రెండింటిని కలిపిన దాన్ని తప్పకుండా దానికి ఒక గ్రూప్లో పెట్టాలి. తర్వాత మాలలో ఒక గ్రూప్లో, మాదిగలో గ్రూప్లో వారి వారి జనాభాను బట్టి ఇవాళ 70% పాపులేషన్ మాదిగ, ఓన్లీ 28 to 29% అట్లా మాల, ఓన్లీ 1% మాత్రం ఉపకులాలు ఉన్నాయి. సో వాళ్ళకు 1% ఇస్తే కూడా నిజంగా సరిపోనట్టే ఉపకులాలు కొట్లాడతారు. మాకు 1% మేము తక్కువనే ఉన్నాం కానీ మేము బీదరికంలో ఉన్నాం, సంచార జీవితం గడుపుతున్నాం అని చెప్పేసి విద్యాపరంగా ఉద్యోగపరంగా వాళ్ళు చాలా ఎన్నుకున్నారు. ఉపాధి పరంగా సరే ఉపాయంతో బతుకుతున్నారు, అది వేరే విషయం. కానీ విద్యాపరంగా ఉద్యోగపరంగా వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఓ కమిషన్ వేసి కానీ ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కానీ ప్రత్యేక నిధులు కేటాయించి ఉపకులాలను బాగు చేయాల్సిన బాధ్యత ఉంది. సో మేము ఏమంటున్నాం అంటే మేము బాగుపడాలి, మాతో పాటు అందరూ బాగుపడాలని మనం అంటే, మాల వాళ్ళు ఏమంటున్నాం మేమే బాగుపడాలి, వేరే సంగతి మాకు అవసరం. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ తీర్పు వెలువడిన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రేపు రేవంత్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్తలేరని చెప్పేసి మందకృష్ణ మాదిగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుండే, అది ఇలా చూడొచ్చు. అంటే నేను కూడా ఆరోపణ చేస్తున్నాను. ఎందుకోసం అంటే కమిటీల పేరుతో కాలయాపన చేయని అవసరం లేదు. హర్యానా వెంటనే మొత్తము ఆర్డినెన్స్ ఇచ్చేసింది ఎస్సీలను ఏబీసీలో వర్గీకరిస్తూ. రేవంత్ రెడ్డి కూడా మొత్తం నిండు సభలో ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళి మాట్లాడాడు. నేను మొత్తం భారతదేశం మొత్తంలో ఫస్ట్ రాష్ట్రము మన తెలంగాణ ఉంటుంది, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా కూడా ఏబీసీలు వర్గీకరిస్తాము, ఒక్క నోటిఫికేషన్ కూడా ముందు ఇవ్వను, మొత్తము ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాతనే నోటిఫికేషన్స్ ఉద్యోగాల లాభం జరిగేటట్టు చేస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మళ్ళీ దానికి సబ్ కమిటీ అని మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితోనో ఒక కమిటీ, తర్వాత అఖ్తర్ సాబ్ తోటి ఇటు ఏకసభ్య కమిషన్ అని ఇదొకటి, 2 కమిషన్లు వేసి కాలయాపన చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. ఆల్రెడీ జనాభా అనేది వరకు ఉన్నది, 2001 ప్రకారమే జనాభా అన్న తర్వాత ఇప్పుడు నువ్వు కొత్తగా తీసుకున్నది బీసీ జనగణన జరుగుతుంది కానీ ఎస్సీ జనగణన ఏం లేదు. గొప్పగా మార్పులు కూడా పెద్దగా ఉండవు. ఒకవేళ మార్పులు చేసేది ఇప్పుడు ఎప్పుడో 18-19% వరకు వెళ్తుంది, ఉండేది 15% రిజర్వేషన్ ఇస్తారు. అది మళ్ళీ ఇంకో కొత్త లొల్లి మొదలవుతుంది. 100% మాలలే అడ్డుకుంటులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలలు డిప్యూటీ సీఎం కావచ్చు మాదిగలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళు అడ్డుకుంటులు అంటున్నారు. 100% కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ చూస్తే నొసటితోనేమో మాదిగలను ప్రోత్సహించినట్టు ఇటు ముందు మొకాన, మాలలనేమో వెనక నుంచే లేగేస్తాడు. వివేక్ వెంకటస్వామిని పెట్టేసి జిల్లాల వారిగా మీటింగ్ పెట్టి హైదరాబాద్లో మీటింగ్ పెట్టడానికి కారణము ఈతనే, ఎవరు, రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటాడు. అంటే మొత్తము తరాజు పెట్టి కోతుల మధ్యలో కుట్టాలు తీయకుండా అటు తీయకుండా ఉండాలనే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన చేసిన చేష్టలేమో నేను గెలవడానికి, జెడ్పీటీసీ గెలవడానికి, ఎమ్మెల్సీ గెలవడానికి, ఎమ్మెల్యే గెలవడానికి, ఎంపీ గెలవడానికి, సీఎం అవడానికి కూడా మాదిగలే కారణం. నా సామాజిక వర్గంలో ఎవ్వడు కూడా నాకు సపోర్ట్ చేయలేదని మాదిగలను ఇట్లా పొగుడుతాడు. ఇక క్యాబినెట్ చూస్తే
ఇద్దరు ఒక స్పీకరు మాల, తర్వాత బట్టి మాల ఉప ముఖ్యమంత్రి, మోచినేమో రాజనరసింహ మోచి, డైరెక్ట్ మాది కాదు మోచి. తర్వాత మొన్న ఎంపీ టికెట్ చూస్తే 2 మాలలకు అక్కడ మన ఏది మల్లు రవికి, ఇక్కడేమో వంశీకృష్ణ వివేక్ వాళ్ళ కొడుకు, అంటే ఇద్దరు మాలలు. వరంగల్ ఏమో బైన్లా, వాళ్ళు చెప్పుకునేది బైన్లా, కాస్ట్ వేరైన తర్వాత అంటే మళ్ళీ మాదిగలకు మంచి. మరి నువ్వు ఎక్కడ మాదిగలకు మేలు చేసి 100%. ఎందుకోసం అంటే పైన ఖర్గే మాల, తర్వాత కొప్పుల రాజు అని చెప్పేసి సిడబ్ల్యూసి సభ్యుడు ఆయన మాల, తర్వాత ఇక్కడ బట్టి మాల, మల్లురవి మాల, తర్వాత ఇప్పుడు స్పీకర్ మాల, మొత్తం వివేక్ మాల, వాళ్ళ అన్న వినోద్ మాల, మొత్తం వీళ్ళంతా కూడా పోషించే స్థాయిలో ఉన్నారు. దానివల్ల కాంగ్రెస్ లో మాలల పెత్తనం ఎక్కువ, మాదిగలకు మాత్రము చిన్న చూపే. ఫైనల్ గా చెప్పండి అన్న, అటు జాతీయ పార్టీ నుంచి ఆఫర్ వస్తే తాటికొండ రాజయ్యకు పూతడా? ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాక నేను ఎటుపోయేదానికి లేదు. కారణం ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీ 100% బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను. 100% గణపురం నియోజకవర్గం, ఎందుకంటే గణపురం నియోజకవర్గ కేంద్రంలో పుట్టి పెరిగినా రేపు చస్తే కూడా అక్కడే ఉంటాను కాబట్టి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తాను. కాకపోతే రేపు రాబోయే రోజుల్లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఒకటి, బై ఎలక్షన్లు వస్తే గణపురం నుంచి తప్పకుండా కేసీఆర్ గారు ఆశీర్వదించి టికెట్ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాను, నెంబర్ 1. నెంబర్ 2, రేపు రాబోయే రోజుల్లో డిలిమిటేషన్, 2026లో డిలిమిటేషన్, 2027లో జమినీ ఎన్నికలు అంటున్నారు, 29లో మహిళా రిజర్వేషన్ అంటున్నారు. ఇన్ని మార్పులు జరిగేదానికి అవకాశం ఉంది నియోజకవర్గాలు. ఎందుకంటే వరంగల్ జిల్లాలో చెర్యాల, తర్వాత పర్కాల్, వర్ధనపెట్టి ఇవి మారని. గతంలో జనరల్ ఉంటే ఎస్సీ అయినాయి, ఎస్సీ ఉంటే జనరల్ అయినాయి. కానీ గణపూర్ 1978 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కంటిన్యూస్గా 46 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎస్సీ రిజర్వేషన్ ఉన్నది. చాలా మంది అగ్రకులాలు కన్నేసినాయి. కొంత నియోజకవర్గం ఏదేమైనా సరే పార్టీలే ఉంటారా అని అడుగుతున్నా. 100% మళ్ళీ అలుగుతే ఆ ఇంటికి ఇంటికి ఏమైనా పోతారా? ఎక్కడ ఇంటికి పోలేదు, నేను చెప్పినా కదా. ఓన్లీ అప్పుడు జరిగిన పరిస్థితిని బట్టి ఓన్లీ అలిగినట్టు చేసినాం. మళ్ళా కేసీఆర్ గారు పిలిచి నువ్వు గణపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉండు, ఎంపీ ఎన్నికల్లో దాన్ని స్టార్ క్యాంపెయిన్గా ఉండు, నీ నియోజకవర్గాన్ని నువ్వు కాపాడుకో, రేపు రాబోయే నువ్వే పోటీ చేస్తున్నావు అని డాయస్ మీద కేసీఆర్ గారు హన్మకొండ డాయస్ మీద చెప్పిండు. ప్రచారంలో కేటీ రామారావు గారు తెలంగాణ భవన్లో చెప్పిండు, హరీష్ అన్న అనేక సందర్భాలలో చెప్పిండు. అంటే అందరు అధినాయకత్వం మొత్తం గ్రిప్ లో పెట్టడం కాదు, ఆటోమేటిక్ గా దే రియలైజ్డ్ వాట్ హ్యాపెన్. మనం కడియం నమ్మితే ఎన్ని రకాల మోసం చేసిండు, రాజన్నకి ఇంత అన్యాయం జరిగినా ఇంకా పార్టీని పట్టుకొని ఉన్నాడు అనే ఒక ఒబీడియన్స్ ని వాళ్ళకి ఇష్టపడ్డారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో నేను బీఆర్ఎస్ లోనే ఉంటాను. బీఆర్ఎస్ నుండే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పోటీ చేస్తాను. రైట్, ఇది తాటికొండ రాజయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఏది ఏమైనా సరే పార్టీ మారే ప్రసక్తి లేదు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఇక్కడ కూడా వాళ్ళు నెరవేర్చలేదు. అటు మాదిగలకు పూర్తిగా అన్యాయం చేస్తుందని చెప్పేసి తాటికొండ రాజయ్య ప్రభుత్వం పైన పూర్తిగా విరుచుకుపడడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.